నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు, ప్రణీత్ రావు ఎవరో తెలియదు అన్న ఎర్రబెల్లి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. పార్టీ జెండాలు వేరు, ఎజెండా ఒక్కటే, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలన్న పురంధరేశ్వరి. కేజ్రీవాల్ అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్ పిలుపు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు మధ్యంతర బెయిల్పై విచారణ తేదీని ఖరారు చేయనుంది కోర్టు. రెగ్యులర్ బెయిల్పై విచారణ చేయనుంది. కవితకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించనున్నారు అధికారులు. ఇక ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరీ బవేజా ముందు కవితను హాజరుపరిచారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్ బంధువులు ఉన్నారు. PMLA సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు CBI ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు. Madam, Hindi में कुछ बोलिए. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. Jai Telangana.
ఇక కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు నాట్ మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ సెకండ్ అక్యూజ్డ్ ఇస్ గెటింగ్ a BJP ticket third accused has given 50 crores in electoral bonds this is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవల్గా మారడం లేదని కవిత అన్నారు. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1న విచారణ చేయనుంది. రెగ్యులర్ బెయిల్పై విచారణ చేయనుంది. కవితకు రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. They are fighting it out. It is an illegal case. జై అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు ఇక ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరీ బవేజా ముందు కవితను హాజరుపరిచారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్ అండ్ బంధువులు ఉన్నారు. PMLA సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. CBI ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి సూచించారు. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయమూర్తి కోరారు. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. జై అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు నాట్ మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ సెకండ్ అక్యూజ్డ్ ఇస్ గెటింగ్ a BJP ticket third accused has given 50 crores in electoral bonds this is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean.
జై తెలంగాణ జై కవితక్క జై తెలంగాణ జై తెలంగాణ ఇక కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడీలో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. Money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై కవితక్క Jai Telangana. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ. ఇక కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరానని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడికి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవల్ గా మారడం లేదని కవిత అన్నారు. టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ సెకండ్ అక్యూజ్డ్ ఇస్ గెటింగ్ బీజేపీ టికెట్ థర్డ్ అక్యూజ్డ్ హస్ గివెన్ 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ జై కవితక్క జై తెలంగాణ జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ సెకండ్ అక్యూజ్డ్ ఇస్ గెటింగ్ బీజేపీ టికెట్ థర్డ్ అక్యూజ్డ్ హస్ గివెన్ 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై కవితక్క Jai Telangana. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు మధ్యంతర బెయిల్పై ఏప్రిల్ 1న విచారణ చేయనుంది. రెగ్యులర్ బెయిల్పై విచారణ చేయనుంది. కవిత రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come. ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరీ బవేజా ముందు కవితను హాజరుపరిచారు. మరో 15 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులోనే కవిత భర్త అనిల్ బంధువులు కూడా ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు. Money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై కవితక్క Jai Telangana. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు మనీ లాండరింగ్ కేస్ ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్ వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ సెకండ్ అక్యూజ్డ్ ఇస్ గెటింగ్ బీజేపీ టికెట్ థర్డ్ అక్యూజ్డ్ హస్ గివెన్ 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean.
జై తెలంగాణ జై కవితక్క జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు This is not a money laundering case, it is a political laundering case. One accused ఇక కోర్టు బయట కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరానని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవల్గా మారడం లేదని కవిత అన్నారు. బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. ఢిల్లీ మద్యం స్కామ్లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన లేడీ డైనమిక్ ఆఫీసర్ గుర్తున్నారా? కవిత అరెస్టు సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు వాదనకు దిగుతుంటే వారికి ధీటుగా సమాధానం ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసరే భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్, ప్రస్తుతం ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్గా బాధ్యతలు వహిస్తున్నారు. ఢిల్లీ మద్యం స్కామ్లో కుట్రలను వెలుగులోకి తీసుకువస్తున్న మహిళా అధికారిని. Now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. How have they entered? Ask Yes, these questions. correct. Madam says, Miss Bhanupriya Meena says, door is open. We have entered. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. విధుల పట్ల నిబద్ధత ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్న భానుప్రియ మీనా ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో హైదరాబాద్కు ప్రత్యేకంగా వచ్చి కవితకు వారెంట్ అందజేసి అరెస్టు చేయడంలో కీలక పాత్ర వహించారు. అరెస్టును నిలదీసిన కేటీఆర్, హరీష్ రావులకు ధీటుగా సమాధానం ఇచ్చి వారి అభ్యంతరాలను తోసిపుచ్చి కవితను అరెస్టు చేసి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉందని, ఆమెను అరెస్టు చేయడం కోర్టు ధిక్కారణ కాగలదని కేటీఆర్ వాదించారు. కానీ వారి వాదనలు భానుప్రియ మీనా కొట్టివేశారు. అంతేకాదు, ఢిల్లీ మద్యం కేసులో కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ మద్యం కుంభకోణంలో ఆమె ఏ అక్రమాలకు పాల్పడ్డారో కిక్కిరించడంలో ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు భానుప్రియ మీనా. కవితనే కాదు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, ఇతర నిందితులను ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టడంతో పాటు పలువురు నిందితులు అప్రూవల్గా మార్చడంలోనూ డైనమిక్ లేడీ కీలక పాత్ర వహిస్తున్నారు. Search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. How have they entered? Ask these questions. Correct.
करीब. अरे मतलब Madam आप says, यहाँ Miss नहीं Bhanupriya जी, Meena Sir, says, door is open. We have record entered. that. Yes, sir. We have entered. Madam Bhanupriya Meena says, Madam Bhanupriya Meena says, రాజస్థాన్కు చెందిన భానుప్రియ మీనా మొదటి ఐటీ శాఖలో పనిచేశారు. 3 ఏళ్లుగా డిప్యూటేషన్పై ఈడీలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. భానుప్రియ మీనాపై ఆమ్ ఆద్మీ పార్టీ కోర్టుకు కూడా వెళ్లింది. విధి నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, సాక్షులను వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని గతంలో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రస్తుతం భానుప్రియ మీనా కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని కేసు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఆ కేసులను భానుప్రియ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. Sir, door is open. We have record entered. that. Yes, sir. We have entered. Madam Bhanupriya Meena says, Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల పోటాపోటీ నిరసనలతో ఢిల్లీ అడ్డుకుంటోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ కార్యకర్తలు బయలుదేరారు. మరోవైపు అవినీతి చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆప్ బీజేపీ పోటాపోటీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఆప్ నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. 2 పార్టీలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని నివాసం, మెట్రో స్టేషన్లు, సెంట్రల్ ఢిల్లీలో భారీగా పోలీసులు కేంద్ర బలగాలను మోహరించారు. ఆందోళనలకు దిగిన ఆప్ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ఢిల్లీలో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. CBI down, 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 down. ED CBI down, 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 down. Modi down, down, Modi. ED CBI down, down, down. ED CBI down, down, down. केजरीवाल जी संघर्ष करो. ఇక ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.